బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో 2లో ఏం జరిగిందో ఓసారి క్విక్గా చూసేద్దాం. అసలు ఈ ప్రోమో ఎందుకంత చర్చనీయాంశమైందంటే ఇందులో కంటెస్టెంట్ డెమాన్ పవన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తోందని సంచాలకుల నిర్ణయాలు, టాస్కుల మీద మళ్లీ గొడవలు మొదలైనట్టు చూపించారన్నమాట. సరే, మరి ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలేంటంటే, మొదటిగా డెమాన్ పవర్ని టార్గెట్ చేయడం అనిపిస్తోంది. ఇప్పుడు చూడండి, నాగార్జున గారు పవన్ని అడిగిన తీరు, అంటే ఆ గ్లాస్ సరిగా పెట్టలేదని, మూతి ముడుచుకున్నాడని, ఇవన్నీ చూస్తే అరే పవన్ తప్పేమో అని మనకు అనిపించొచ్చు. కానీ అదే స్విమ్మింగ్ పూల్ టాస్కులో అతను బాగా ఆడుతున్నప్పుడు సడన్గా రూల్స్ మార్చడం, రీతు చౌదరి తప్పు చేసినా సరే పవన్నే కాస్త గట్టిగా అనడం లాంటివి చూస్తే బహుశా ఇదంతా పవన్ మీద సింపతి పెంచి అతనికి సపోర్ట్ పెంచే స్ట్రాటజీ ఏమో అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివి మామూలే కదా. ఇక రెండవదిగా సంచాలకుల నిర్ణయాలు, ఆ టాస్కుల నిర్వహణ. ఇది ఈ సీజన్లో పదే పదే వస్తున్న కంప్లైంట్ కదండి. సుమన్ శెట్టి విషయంలో ఫ్లోరా షైని తీసుకున్న డెసిషన్ అది తప్పని తర్వాత వీడియోలో తేలిందనుకోండి. ఆ తర్వాత బలూన్ టాస్క్లో రీతు విషయంలో వాళ్ల కన్ఫ్యూజన్, ఇమాన్యుయల్ రిఫరింగ్లో అసలు క్లారిటీ లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే అసలు గేమ్ ఎంత ఫేర్గా జరుగుతోంది అనే డౌట్ వస్తోంది కదా. ఈ నిర్ణయాలు ఆటను ఎలా మార్చేస్తున్నాయి. ఇక చివరిగా బంధాలు వర్సెస్ గేమ్. భరణి లాంటి వాళ్లు వాళ్ల ఫ్రెండ్స్ కోసం, అంటే సుమన్ శెట్టి కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఆటను ఎలా దెబ్బతీస్తున్నాయో మనం చూస్తున్నాం. అలాగే రీతూ పవన్ లాంటి కపుల్స్ కలిసి ఆడడం, వాళ్ల రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవి కూడా గేమ్ రిజల్ట్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోమో హౌస్లో నడుస్తున్నట్లుగా అనిపిస్తున్న అన్యాయాలు, స్ట్రాటజీల మీద మనకు ఐడియా ఇచ్చిందనమాట.